కఠినమైన పరిస్థితులనైనా ఎదుర్కొనే ధైర్యాన్ని వ్యక్తపరుస్తూ ఆకాశమంతా ఆశాభావాన్ని వ్యక్తం చేసే భావజాలాన్ని గోలీ మధు మనకు అందిస్తున్నారు. నేటి కవితా శీర్షికలో అల్లక తాతారావు గళం ద్వారా ఆస్వాదిద్దామా? గుండె అంతా గాయాల కొలిమి అయినప్పుడు, గుండె మంటలార్పే మనిషే కానరానప్పుడు, మనసంతా ఎడారి దెబ్బలా మారి పచ్చగడ్డి మొలిచే జాడ లేనప్పుడు, దుఃఖంతో నలిగి నలిగి గుండె పగిలేలా ఏడుస్తుంటే కన్నీటి చుక్క తుడిచే చూపుడు వేలే కానరానప్పుడు, కఠిన శిలనే అయ్యా. బతుకు బాటలో కుమిలి కుమిలి నాకు నేనే కొట్టుకున్నా, బతుకు బాటలో కుమిలి కుమిలి నాకు నేనే కొట్టుకున్నా, ఉలి దెబ్బల్ని తట్టుకుని తట్టుకుని సజీవ శిల్పం అయ్యాక నా మీద వాలే కాకులెన్నో. భరించిన మూగరోదనకు సాక్షిగా, భరించిన మూగరోదనకు సాక్షిగా ఇప్పుడు నేను పారే సెలయేరుని, ఇప్పుడు నేను పండ్లతో నిండిన బరువైన చెట్టుని, నేనిప్పుడు అందరికీ కావలసిన నిండైన పూల మొక్కను. నేడున నిప్పుల కుంపటి మీద వంట చేసుకోవాలని ఆరాటపడే స్వార్థపు హృదయాలెన్నో. కుడి ఎడమల దగా నీడల్లో ఎంత ఎదిగినా ఎంత మారినా నీడ జాడ లేని పేదను, కఠిన శిలలా మారిన నిరుపేదను. చెదరని చిరునవ్వును చిరునామా చేసుకొని తిరుగాడే పేదను, నిరుపేదను. చెదరని చిరునవ్వును చిరునామాగా చేసుకొని తిరుగాడే పేదను, నిరుపేదను. వసంతం కౌగిట్లో వెచ్చదనం దుప్పటి కప్పుకొని గాఢ నిద్రలో ఉన్న, వసంతం కౌగిట్లో వెచ్చదనం దుప్పటి కప్పుకొని గాఢ నిద్రలో ఉన్న, మోడువారిన చెట్టులో చిగురై చిగురించిన దుఃఖ ద్వారాల్ని జ్ఞాన నేత్రంతో మూసేసిన, వర్షించే చినుకును నేనే, ఉదయించే సూర్యుడు నేనే, చిగురించే చిగురును నేనే. వెండి వెన్నెల వర్షంలో పచ్చని తివాచీ పరిచి, వెండి వెన్నెల వర్షంలో పచ్చని తివాచీ పరిచి జ్ఞానపు వీధిలో విందుకు ఆహ్వానిస్తున్నా, మనసారా స్వాగతిస్తున్నా.